వెల్కమ్ బ్యాక్. ఫ్రంట్లో మీరు చూస్తున్నారు నన్ అదర్ దెన్ టాటా నైనో మనం పేరు వినడంతో మనకు ఫస్ట్ థాట్లో వచ్చేసి చీపెస్ట్ కార్, ₹1,00,000 కార్ అంటారు దీన్ని. అండ్ ఇక్కడ మనకు 2008లో వెహికల్ అనేది లాంచ్ చేయడం జరిగింది. టాటా కంపెనీ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు. అండ్ మనకు మిడిల్ ఫ్యామిలీ ఏదైతే ఉందో అండ్ బైక్ యాక్సిడెంట్ని గుర్తు పెట్టుకుంటూ టాటా వాళ్ళు ఈ కార్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ టోటల్ ఈరోజు మనం దీని ఫుల్ రివ్యూ చూద్దాం. వెహికల్ ఫీచర్స్ ఏంటి, లేదంటే ఇంకా మనకు వెహికల్ ఎలా ఉంది అనేది. అండ్ వెహికల్ అనేది 2018లో డిస్కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు ఈ 2024 ఇది. అండ్ ఇప్పుడు మనకు వెహికల్ ఎలా ఉందో, ఎలా నడుస్తుందో, ఇంజన్ పర్ఫార్మెన్స్ ఏందో ఈరోజు మనం ఇది తెలుసుకుందాం. అండ్ వచ్చేసి మనకు ఈ రోజులలో ₹1,00,000 మనకు స్పెండర్ వస్తుంది. అండ్ అప్పుడు మనకు ₹1,00,000 4 సీటర్ కార్ వచ్చేది. అండ్ చాలామంది దీన్ని లాంచ్ అయిన తర్వాత ఇష్టపడలేదు, అందుకే ఈ కార్ అనేది మనకు డిస్కంటిన్యూ అయిపోయింది. అండ్ మనకు వెహికల్ ఫ్రంట్ లుక్స్ అయితే ఇలా అయితే ఉంటాయి. అండ్ వెహికల్ లుక్స్ మొత్తం మాత్రం మనకి ఇక్కడ గుండ్రగా అయితే ఉన్నాయి. టోటల్ ఒక ఎగ్ షేప్లో ఉంది కార్ మొత్తం. అండ్ మనకు ఇలా అయితే లుక్ అయితే ఉంటుంది వెహికల్ది. ఇది మనకు ఏదైతే బైక్ యాక్సిడెంట్ అవుతుంది కదా, దాన్ని గుర్తుపెట్టుకుంటూ మన రతన్ టాటా ఏదైతే ఉన్నారో ఆయన యాక్సిడెంట్ గుర్తుపెట్టుకుంటూ ఈ కార్ని లాంచ్ చేశారు ₹1,00,000కి. ఈ రోజులలో మనకు స్పెండర్ వస్తలేదు ₹1,00,000. ఇంత పెద్ద కారు మనకు అప్పుడు టాటా కంపెనీ వాళ్ళు ఆఫర్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా అయితే ఉంటుంది వెహికల్స్. అండ్ ఇక్కడ మనకు మీద వచ్చేది వైపర్. ఇక్కడ వైపర్ మనకు హెడ్ లైట్స్ అనేటివి మనకి ఇలా అయితే కనబడతాయి. ఇక్కడ లో బీమ్, హై బీమ్ రెండు ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇండికేటర్. అండ్ మిడిల్లో మాత్రం మనకు టాటా ఒక లోగో. అండ్ ఇక్కడ మనకు నెంబర్ ప్లేట్ అనేది బ్యాజింగ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ దీంట్లో మనకు ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ కొంచెం చెత్త ఉంది, దాన్ని మీరు కొంచెం పట్టించుకోకండి. వెహికల్ అనేది ఇప్పుడు వర్షాకాలం కదా, అందుకే కొంచెం బురద అది ఉంది. అండ్ వచ్చేసి మనకు వర్షంలో తడవకుండా అండ్ ఇక్కడ ఎండాకాలంలో వెహికల్లో ఏసీ కూడా ఉంది, చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ ₹1,00,000 మనకు ఏసీ అండ్ ఇక్కడ మనకు వర్షంలో తడవకుండా ఒక బైక్ కంటే బెటర్ ఆప్షన్ ఇది. కానీ చాలామంది ఏం చెప్తాం, ఇక కొందరికి ఇక ఉంటుంది అలానే. అండ్ లుక్స్ అయితే ఇలా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు ఫెండర్ పైన ఇండికేటర్స్ అనేటివి ఉన్నాయి ఇలా. అండ్ వెహికల్ ప్రైజింగ్ వచ్చేసి అప్పట్లో $1,08,000 అలా అయితే ఉండేది వెహికల్ది. ఇప్పుడు మాత్రం మీరు తీసుకోవాలనుకుంటే సెకండ్ హ్యాండ్లో మాత్రమే తీసుకోవచ్చు. అండ్ సైడ్ లుక్స్ అయితే ఇలా అయితే ఉంటాయి వెహికల్ టాటా నైనో. అండ్ ఇక్కడ మనకు రూఫ్ పైన సామాన్ తీసుకోవడానికి ఇలా అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ టైర్ సెక్షన్ వచ్చేసి మనకు ఇక్కడ 12 ఇంచెస్ వీల్ అయితే దొరుకుతుంది అండ్ 3 నట్స్ తోటి. అండ్ సైడ్ ప్రొఫైల్ అయితే ఇలా అయితే ఉంటుంది వెహికల్. ఇక్కడ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. అక్కడ మనకి కీ పెట్టుకోవడానికి ఇక్కడ కీ హోల్డర్. అండ్ ఓఆర్ఎమ్స్ మనకి ఇలా అయితే కనబడతాయి. అండ్ లుక్స్ చాలా బాగా ఉన్నాయి. ఏదైతే మనకి ఇక్కడ ఎయిర్ అనేది పాస్ కావడానికి ఇంజన్ వరకు ఇక్కడైతే మనకు ఉంది అది. అండ్ అలాగే రేర్ లుక్స్ మనం ఇక్కడ నుంచి వెళ్తే ఇలా అయితే ఉంటుంది రేర్ లుక్స్ వెహికల్. ఇక్కడ మనకు స్పాయిలర్ వచ్చేస్తుంది. స్పాయిలర్ ఇక్కడ మనకు పెద్ద పొడుగు టెయిల్ ల్యాంప్, బ్రేక్ లైట్, రివర్స్ లైట్, అండ్ ఇక్కడ ఇండికేటర్స్ అండ్ నెంబర్ ప్లేట్ ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ టాటా నైనో బ్యాజింగ్ LXi వేరియంట్ ఇది. అండ్ వచ్చేసి మనకి ఇక్కడ టాటా లోగో విత్ టాటా అని బ్యాజింగ్ ఉంది. అండ్ చాలా కంఫర్టబుల్ రైడ్ క్వాలిటీ కూడా ఉంది వెహికల్ది. ఇక్కడ మనకు 600 చేంజ్ సీసీ అయితే వెహికల్ది ఉంది. ఇక్కడ ఆల్టో 800 కంటే కూడా చిన్న ఇంజన్ ఇది. అండ్ ఒక బైక్ కంటే బెటర్ ఆప్షన్ ఇది, ఎందుకంటే మనకు ₹1,00,000 ఏసీ అండ్ వర్షంలో నానకుండా 4 మెంబర్స్ ఈజీలీ ట్రావెల్ చేసుకోవచ్చు. అండ్ బైక్ పైన మనం ఎంత తీసుకువెళ్ళినా ముగ్గురు అయితే లాస్ట్. అండ్ అప్పుడు కూడా కంఫర్ట్గా ఉండదు. అండ్ ఇక్కడ మనకు 4 మెంబర్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చు వెహికల్లో. చాలా మంచి విషయం ఇది. టాటా వాళ్ళు మంచి కార్ని లాంచ్ చేశారు, కానీ ఇది ఫెయిల్ అయిపోయింది అదే. అండ్ నెక్స్ట్ ఇంటీరియర్కి వెళ్తే ఇక్కడ నుంచి మనం ఇలా అయితే ఇంటీరియర్ కనబడుతుంది మనకు. అండ్ ఇక్కడ ఓఆర్ఎమ్స్ మనకు వెహికల్లోనే సెంటర్ లాకింగ్ కూడా ఉంది ఈ వెహికల్తో పాటు.
వెహికల్లో సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం డోర్ ఓపెన్ చేస్తే డోర్ ప్యాడ్ మనకి ఇలా అయితే కనబడుతుంది. ఇక్కడ మనకు డోర్ ఓపెనర్ ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం వెహికల్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు డోర్ని. అండ్ ఇక్కడ యూటిలిటీ స్పేస్ అండ్ డోర్ ప్యాడ్ ఇలా అయితే ఉంది. చాలా మంచి క్వాలిటీ అయితే చెప్పలేను, చాలా మెత్తని ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు దీనికి, చాలా బాగుంది. మనకు ఆల్టో దానికంటే బెటరే నాకు తెలిసి, మెటీరియల్ వగేరా చాలా బాగా ఉంది. అండ్ వచ్చేసి మనకు వెహికల్ మాన్యువల్లో ఉంది, ఇప్పుడైతే మాన్యువల్లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం బోనట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం టాటా నైనో బోనట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు స్పేర్ వీల్ అనేది ఇక్కడ ముంగట ప్లేస్ అయి ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఏదైతే ఇంజన్ ఎయిర్ అయితే ఇక్కడ నుంచి వెళ్తుంది. అండ్ ఇక్కడ బ్రేక్ ఆయిల్ వగేరా ఇక్కడ నుంచి టాప్అప్ చేసుకోవచ్చు. అది మనకు బోనట్లో అయితే దీని ఇంజన్ అయితే లేదు, ఇంజన్ మాత్రం మనకు వెనకాల ఉంది. లంబోర్గిని అండ్ స్పోర్ట్స్ ఓరియంటెడ్ టైప్స్ ఏదైతే ఇంజన్ అయితే ఉంటాయో వెనకాల అలా అయితే ఉంది వెహికల్ ఇంజన్. అండ్ మనకు ఆటోమేటిక్లా కూడా ఉంది టాటా నేనో. అండ్ ఇది మాన్యువల్ మీకు, అండ్ మాన్యువల్లో మనకి ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకు స్టీరింగ్ వీల్ ఇలా అయితే కనబడుతుంది. ఇక్కడైతే స్టీరింగ్ వీల్ అయితే ఇలా అయితే కనబడుతుంది. అండ్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రంట్ 4 గేర్స్ ఉన్నాయి, రివర్స్ ఒకటి, టోటల్ 5 గేర్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంటీరియర్ మాత్రం మనకి ఇలా అయితే కనబడుతుంది. అండ్ మనకి ఇటు సైడ్ మాట్లాడితే మనకి ఇక్కడ ఇటుదిక్కు మనకు హెడ్ లైట్ కంట్రోల్స్ అండ్ ఫాగ్ ల్యాంప్ కంట్రోల్స్, ఇటు సైడ్ మనం వైపర్ వగేరా ఇటు నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఏసీ కూడా ఉంది వెహికల్లో, చూడొచ్చు మీరు ఇక్కడ ఏసీ ఉంది, హీటర్ అండ్ ఏసీ రెండు ఉన్నాయి. అలాగే మనకి ఏసీ వెంట్స్ అనేటివి ఇలా అయితే కనబడుతున్నాయి వెహికల్. అండ్ ఇక్కడ స్పీడోమీటర్ వచ్చేసి ఇక్కడ మనకు స్పీడ్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ టైం మైలేజ్ వగేరా మనకి ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ట్రిప్ మీటర్ కూడా ఉంది దీంట్లో. అండ్ వెహికల్ కీస్ వచ్చేసి ఇలా అయితే ఉంటాయి. ఇక్కడ మాన్యువల్ కీస్ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ మనకు రిమోట్ అయితే ఇక్కడ లాక్, ఇక్కడ అన్లాక్. అండ్ ఇక్కడ మనం వస్తే వెహికల్ ఏవైతే హెజార్డ్ లైట్ ఉన్నాయో అవి ఆన్ అవుతాయి. అండ్ దీంట్లోనే మనకు పవర్ విండోస్, 2 కప్ హోల్డర్స్ విండోస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఏదైతే 12 వోల్టేజ్ పవర్ సాకెట్ లాంటిది ఉంది. డెడ్ పెడల్ వగేరా మనకు ఏది లేదు, ఓన్లీ ఎక్సిలేటర్, బ్రేక్, క్లచ్ అయితే ఉంది. అండ్ టాటా నైనోలో మాత్రం మనకి ఇక్కడ ఆటోమేటిక్ వేరియంట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకు సన్ వైజర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ టికెట్ హోల్డర్ కూడా ఉంది వెహికల్లో. అండ్ ఇక్కడ మనకు మాన్యువల్ IRVM కూడా ఉంది వెహికల్లో. అండ్ ఇక్కడ మనకు లైట్ ఇక్కడ పనిచేయడం లేదు, సారీ. అండ్ వచ్చేసి ఇటు సైడ్ కూడా మనకు ఉంది సన్ వైజర్. అండ్ ఇలా అయితే కనబడుతుంది టోటల్ ఇంటీరియర్ మొత్తం. ఇది మనం మోడల్ వచ్చేసి 2018లో తీసుకున్నాము, ఇప్పుడు వచ్చేసి 2024. ఒక్కసారేమో దీని వాటర్ పంప్ ఏందో కూలెంట్ వాటర్ పంప్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది, అదొకటి చేంజ్ అయింది. అప్పటి నుంచి ఏమైతే లేదు. సర్వీస్ మాత్రం మనకి ఇక్కడ 3-4 వేలు కూడా కాదు కానీ 3,000 సర్వీస్ టోటల్ కంప్లీట్ అవుతుంది. మన కూలెంట్, ఇంజన్ ఆయిల్ వగేరా అన్నీ చేంజ్ అవుతాయి వెహికల్లో. అండ్ వచ్చేసి వెహికల్ వచ్చేసి రేర్ వీల్ డ్రైవ్, ఫస్ట్ రేర్ వీల్ డ్రైవ్. ఇంత చిన్న వెహికల్లో మనకు రేర్ వీల్ డ్రైవ్ అనేది ఆప్షన్ ఉంది. అండ్ ఆల్టోలో మాత్రం మనకి ఇక్కడ ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్ అయ్యే ఉంది. అండ్ వెహికల్ మనకు ఏదైతే ఆల్టో 800 ఉంటుందో దానికంటే పెద్ద క్యాబిన్ ఉంటుంది. ఇది చాలా కంఫర్ట్గా, మనకు వెహికల్ అనేది చాలా ఎత్తుగా ఉంటుంది కాబట్టి మనకు కంఫర్ట్స్ అనేటివి మనకు ఆల్టో 800 కంటే చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు ఫెండర్ పైన ఇక్కడ ఇండికేటర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ క్వార్టర్ ప్యాన్ వగేరా దీనికి ఇవ్వలేదు. అండ్ ఇక్కడ మనకు పెద్ద విండోస్తోనైతే వెహికల్ అయితే వస్తుంది, ఎందుకంటే లోపల కూర్చున్న వాళ్ళకు రూమీగా ఫీల్ కావడానికి. అండ్ ఇక్కడ మనం బ్యాక్లో స్పేస్ గురించి మాట్లాడితే మనకు వచ్చేసి బ్యాక్లో కూడా మనకు చాలా స్పేస్ అయితే ఉంటుంది. చూడండి, మనకు చాలా కంఫర్టీ రూమ్ అయితే ఉంది. ఇక్కడ కాళ్ళ దగ్గర కానివ్వండి, అండ్ ఇక్కడ నీ రూమ్ కానివ్వండి, చాలా కంఫర్టబుల్ కార్ అయితే ఉంది. అండ్ ఇక్కడ క్లోజ్ చేస్తే మనకు ఇలా అయితే కనబడుతుంది ఫ్రంట్ లుక్స్. అండ్ ఇక్కడ ఇలా అయితే కనబడుతుంది ఫ్రంట్లో. అండ్ చాలా కంఫర్ట్గా ఉంది వెహికల్. 3 మెంబర్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చు వెహికల్లో. ఇంకేం కావాలండి, ₹1,00,000 ఇంకేం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు గ్రాబ్ హ్యాండిల్ వగేరా ఇలా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ బూట్ స్పేస్ మీకు చూపెట్టలేదు కదా. బూట్ స్పేస్ వచ్చేసి మనకు
వెహికల్ సీట్స్ అనేటివి మనం ఫోల్డ్ చేయాలి. ఇక్కడ మనం ఏదైతే ఇలా లెగ్గేసి ఇలా వస్తే మనకి ఇక్కడ లాట్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉన్నది, ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు పార్సల్ ట్రే వగేరా కూడా ఉంది. అండ్ ఇంజన్ అనేది మీకు దీని కింద అయితే ఉంది, దీని కింద ఫిక్స్ చేసి అయితే ఉంది మనకి ఇంజన్. ఇక్కడ క్లోజ్ చేద్దాం దీన్ని మనం. అండ్ చాలా కంఫర్టబుల్ కార్ అని, ₹1,00,000 చాలా కంఫర్టబుల్ కార్ అప్పుడైతే మనకు టాటా వాళ్ళు ఆఫర్ చేశారు. కానీ చాలామంది వాళ్ళ అంటారు కదా చీపెస్ట్ కారు అది ఇది అని, చాలామంది అదో ఆలోచించేసి ఈ కారు కొనలేదు. అండ్ ఇలా అయితే ఉంది వెహికల్. అండ్ ఇంకా మాట్లాడితే వెహికల్ గురించి చాలా కంఫర్టబుల్ రైడ్ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తుంది టాటా నేను. మనకు రిఫ్లెక్టర్ బేస్, ఇక్కడ మనకు రియర్లో రిఫ్లెక్టర్, అండ్ ఇక్కడ మనకు స్పాయిలర్ వయ్యేలా ప్రాపర్గా ఉంది. అండ్ ఇక్కడ మనకు హై మౌంట్ స్టాప్ ల్యాంప్ కూడా ఉంది. అండ్ ఇలా అయితే కనబడుతుంది ఓవరాల్ టాటా నేను. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. అండ్ ఇది డిస్కంటిన్యూ చేయడానికి రీజన్ ఏంటిదో అది కూడా చెప్పండి, నాకు కామెంట్ చేయండి ఎవరెవరికి తెలుసో. అండ్ వెహికల్ ఫ్యూల్ ఎఫిషియన్సీ వచ్చేసి మనకి ఇక్కడ 23 to 25 మనకు మైలేజ్ అయితే ఖచ్చితంగా మనకి ఇస్తుంది వెహికల్, హైవే టు హైవే. లోకల్లో మాత్రం మనకి ఇక్కడ 20 kmpలో అయితే మనకు మైలేజ్ అయితే టాటా నేను ఇచ్చేస్తుంది. చాలా మంచి మైలేజ్ ఇది దాదాపు. అండ్ ఇవాళ రేపు మీరు కార్ చూస్తుంటే హుండై వెన్యూ, క్రేటా వచ్చేసి మనకు ఆటోమేటిక్గా 13, 14, 15 ఒక్కొక్క కారు ఇలా అయితే వచ్చేది. అండ్ ఇక్కడ మనకు పెట్రోల్లో మనకి ఇక్కడ 20, లోకల్లో 20, అండ్ హైవే టు హైవే మనకు 26, 25, 23 అయితే ఖచ్చితంగా వెహికల్ అయితే ఇస్తుంది. వీడియోలో మాత్రం ఇంతే. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.